ఇదా మీరు చెప్పదలుచుకున్నది? అంటే మీరేం చేయరు రైతులకు, కేసీఆర్ గారు చేస్తే దాన్ని మీరు ఆపే ప్రయత్నం చేస్తారు, కుట్రలు చేస్తారు. కర్ణాటక రైతుల పరిస్థితి ఏమైంది? అలా మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు కాలేదు, రైతులను రోడ్డుకి ఎక్కించిండ్రు. లాస్ట్కు మొసళ్ళను తెచ్చి సబ్స్టేషన్లు ఇచ్చే పరిస్థితి. పాపం కర్ణాటక కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి ఆగమైపోయింది. మీ పుణ్యమాని ఇవాళ ఆగమైపోయింది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వమంటుండ్రు. మీకు 11 సార్లు అవకాశం ఇచ్చినా రైతుకు నయా పైస ఇవ్వలేరు. కానీ మేము మాత్రం 11 సార్లు రైతు బంధు ఇచ్చాం. 11 సార్లు మీకు అవకాశం ఇస్తే నయా పైస ఇవ్వని చరిత్ర మీది. 2 సార్ల ప్రజలు మాకు అవకాశం కల్పిస్తే 11 సార్లు రైతు బంధు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ మా బీఆర్ఎస్ ప్రభుత్వంది, మా కేసీఆర్ది. ఇవాళ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతుల మీద ఏమన్నా కొద్దిగా ప్రేమ ఉంటే వెంటనే ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఉత్తరాన్ని ఉపసంహరించుకోండి. తెలంగాణ రైతులకు చెంపలేసుకొని ముక్కు నాలుక రాసి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమాజానికి తప్పు చేసినమని క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది అకలున్నోళ్ళు చేసే పని. ఇది ఎవరన్నా రైతు బంధు ఆపమంటారండి? ఈజ్ ఇట్ ఎ న్యూ స్కీమ్? ఈజ్ ఇట్ ఎ న్యూ ప్రోగ్రామ్? ఆర్ వి గివింగ్ ఫర్ ద ఫస్ట్ టైం? ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్. దీన్ని దళిత బంధు ఆపుండ్రి, రైతు బంధు ఆపుండ్రి, గొర్రెల పంపిణీ ఆపుండ్రి. ఎందుకండి మీకు అంత భయం? మీరు ఏం చేసినా మీరు అధికారంలోకి వచ్చేది లేదు. మా అంటే మీరు ఆపితే ఏం ఆపుతారు? 1 నెల రోజులు ఆపుతారు కావచ్చు రైతు బంధు. డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఇంకా 10,000 కాదు, రేపు ఇచ్చేది మా మాట ప్రకారం 16,000 రైతు బంధు పథకం ప్రారంభమవుతుంది. మీరు ఆపితే 1 నెల ఆపుతారు కావచ్చు, మీ కుట్రలు 1 నెల రోజులు చేస్తారు కావచ్చు. కానీ డిసెంబర్ 3 తర్వాత ఈ రాష్ట్రంలో తిరిగి 3వసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. మీలాంటి కాంగ్రెస్, బీజేపీలు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కేసీఆర్. మళ్ళీ యథావిధిగా రైతు బంధు ఇచ్చి తీరుతామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.